నరేంద్ర మోదీ దేశ ఆర్థిక పొదుపు నేపథ్యంలో బంగారం కొనుగోలు విషయంలో సూచనలు చేశారన్న కిషన్ రెడ్డి సత్యమణి. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక పొదుపు నేపథ్యంలోనే బంగారం కొనుగోలు విషయంలో చేసిన సూచనలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సత్యమణి కావ్య కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అంబర్పేట్ నియోజకవర్గంలోని బాగ్ అంబర్పేట్ డివిజన్ రామకృష్ణానగర్ పార్కులో నలువల కవిత పృథ్వీరాజ్ మాజీ కార్పొరేటర్ ఆడప చంద్రమౌళి ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. మహిళలకు అత్యంత ప్రీతికరమైన బంగారం విషయంలో ప్రధానమంత్రి చేసిన సూచనలు అభ్యంతరం కాదని ఆమె తెలిపారు. ప్రతి ఇంటి అవసరాలకు బంగారం, ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేసుకునే అవకాశం ఉందని, కేవలం విదేశీ మారక విలువలను పరిగణలోకి తీసుకొని ప్రధానమంత్రి దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కోసమే ఇలాంటి సూచనలు చేశారని ఆమె అన్నారు. సమాజంలో ప్రతి వ్యక్తి ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని ఆమె తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యంగా ప్రతి ఒక్కరూ భావించి ఎప్పటికప్పుడు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె వివరించారు. మా హెల్త్ క్యాంపుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి కావ్య కిషన్ రెడ్డి గారికి, అలాగే సీనియర్ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కృష్ణగౌడ్ గారికి, సీనియర్ నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారికి, పుట్ట పాండురంగయ్య గారికి, డాక్టర్ చంద్రశేఖర్ గారికి, బంకు కవిత గారికి, అలాగే ముఖేష్ గౌడ్ గారికి, గుప్తా గారికి, మా యువు పాత చిరకాల మిత్రుడు యువు గారికి, మరియు డాక్టర్ చంద్రశేఖర్ గారికి, మల్లేష్ గారికి, అందరికీ నా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇలాంటి క్యాంపులు చేయాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి అయినా చేస్తే మంచిగా ఉంటుంది. నెలకోసారి చేసినా చాలా బాగానే ఉంటుంది. ప్రజలు సహకరిస్తే, మా పార్టీ సహకరిస్తే ఇంకా నేను క్యాంపులు చేస్తాను. సహకరిస్తాం అంటే నాకేమో ఫైనాన్స్ సహకారం కాదు, వీళ్ళు వచ్చి మాకు చేసి కొంచెం పనులలో సాయం తోడుగా ఉంటే మాత్రం ఇంకా చాలా ఇస్తాను. మేడం పిలిస్తే ఇంకా చాలాసార్లు పిలుస్తాం. నేను సోషల్ వర్క్గా చాలా పనులు చేశాను. ఒకప్పుడు 1000 మందికి కంటి ఆపరేషన్లు, ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీలు, మన ఆర్థోపెడిక్ సర్జరీస్ కూడా చాలా మందికి చేయించాం. ఇంకా కూడా చేపిస్తానికి మేము తయారుగా ఉన్నాం. ఇది ఇంతమంది చేసినందుకు నేను అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నాను. ప్రెస్ వాళ్ళు కూడా TV9 కిరణ్ కానీ, రాజ్ న్యూస్ కానీ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. మా పెద్ద కొడుకు జనార్దన్, మా పార్ట్నర్, మా మనోడు పార్ట్నర్ చంద్రవంశీ గారికి, మా పెద్ద కోడలు, మా మనోడు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మరి బాగంబర్పేటలోని రెడ్ బిల్డింగ్ దగ్గర ఎక్స్ కార్పొరేటర్ చంద్రమౌళి గారు సీజన్ హాస్పిటల్ వాళ్ళ సహకారంతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మరి మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యమని. మరి ఆరోగ్యం బాగుంటేనే మనము బాగుంటాం, మనము బాగుంటే సొసైటీ బాగుంటుంది, సొసైటీ ఆరోగ్యంగా ఉంటే మన దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఈ రోజుల్లో మరి మన లైఫ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆఫీస్లో వర్క్ చేయడము, బిజినెస్ పీపుల్ కానీ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మరి ఈ స్ట్రెస్ నుంచి తప్పించుకోవడానికి మనం మంచి ఆరోగ్యం అలవాట్లు చేసుకోవాలి. అంటే రోజు పొద్దున్న లెగగానే వాకింగ్ చేయడం కానీ, యోగాని కానీ మన దినచర్యలో భాగంగా చేసుకోవాలి. అట్లాగే మంచి ఆహారపు అలవాట్లను కూడా చేసుకోవాలి. మరి 6 నెలలకు ఒకసారి కానీ 1 ఇయర్కి ఒకసారి కానీ తప్పకుండా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. ఎందుకంటే ఈ స్ట్రెస్ వలన బీపీ రావడము, డయాబెటీస్ కావడం అనేది ఈ రోజుల్లో మనం ఎక్కువగా చూస్తున్నాము. వీటిని అన్నిటినీ తప్పించుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి లైఫ్ స్టైల్, మంచి ఆహారం అనేది అందరూ తీసుకొని అవేర్నెస్తో ఉండాలి. మరి ఇలాంటి హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం వలన ప్రజలందరిలో కూడా ఒక అవేర్నెస్ అనేది, అంటే ఆరోగ్యం పైన శ్రద్ధ అనేది తప్పకుండా వస్తుంది. మరి ఉచితంగా హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం వల్ల ఎంతో మందికి సహకారం చేసినట్టుగా కూడా ఉంటుంది. ఎందుకంటే హెల్త్ క్యాంప్ నిర్వహించిన వాళ్ళకి తగు మందులే కానీ, మరి ఐసైట్ ఉంటే స్పెక్ట్స్ కానీ, రకరకాల సర్జరీలే కానీ ఉచితంగా చేయిస్తున్నారు. మరి ఇట్లాంటివన్నీ అందరూ మంచి మనసుతో నిర్వహిస్తే ఎంతో మందికి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాము. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన చంద్రమౌళి గారికి, మరి ఇక్కడికి వచ్చిన బీజేపీ లీడర్స్, లోకల్ బీజేపీ లీడర్స్, మరి కృష్ణగౌడ్ గారు కానీ, గోవర్ధన్ రెడ్డి గారు కానీ, ఇంత అందరికీ నేను మరి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేడం, మహిళలకు బంగారం అంటే ఇష్టం. మోడీ గారు బంగారం కొనొద్దని అన్నారు. మీ మహిళగా కేంద్ర మంత్రి భార్య మీరు
బంగారము అనేది మరి తప్పకుండా అందరికీ అంటే పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏమైనా ఫంక్షన్లు అయినప్పుడు బంగారం కొనడం సహజమే. కానీ ఇప్పుడున్న మనకు క్రైసిస్ వల్ల మరి మోదీ గారు ఆలోచించి మనకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. మరి కొన్ని రోజుల వరకు మనం మరి బంగారం కొనకుండా ఉండడం వల్ల ఫ్యూచర్లో మనకే లాభం అవుతుందని నేను ఆశిస్తాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.